హాయ్ అండి, నేను మీ మాధవిని. ఉగాది పండుగ సందర్భంగా ఉగాది రోజు మనం అందరం ఇంట్లో చేసుకునేటటువంటి 4 రకాల ప్రసాదం రెసిపీస్ని ఈరోజు మీకు చూపిస్తాను. ఫస్ట్ టైం ఉగాది రోజు ప్రసాదాలు చేసి పెట్టాలి అనుకునే వాళ్ళకి ఈ వీడియో బాగా ఉపయోగపడుతుంది. వీడియోని పూర్తిగా చూసి ఈ ప్రసాదాలని ట్రై చేయండి, పర్ఫెక్ట్గా వస్తాయి. మరి రండి చూద్దాం. ఫస్ట్ రెసిపీగా మామిడికాయ పులిహోర చేసి చూపిస్తాను. ఈ ప్రాసెస్లో చేయండి. మామిడికాయ పులిహోర చేసుకోవాలి అంటే చాలా కమ్మగా రుచిగా వస్తుంది. ఎలా చేయాలో చూడండి. ఫస్ట్ ఇలా పోపు గరిటెని స్టవ్ పైన పెట్టుకొని దీంట్లో 1 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ మెంతులు వేసుకొని ఇవి రెండింటిని కలిపి ఫ్లేమ్ సిమ్లో పెట్టుకొని మాడకుండా బాగా వేయించుకోండి. ఇప్పుడు చూడండి, ఆవాలు మెంతులు ఇలా బాగా ఎర్రగా వేగిన తర్వాత వీటిని తీసి మెత్తటి పౌడర్ లాగా చేసుకోవాలి. మీరు కావాలంటే వీటిని మిక్సీ జార్లో కూడా వేసుకొని పౌడర్ చేసుకోవచ్చు. చూడండి, ఈ విధంగా మెత్తటి పౌడర్ చేసుకొని ఈ పొడిని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు నేను ఇక్కడ ఈ సైజులో ఉన్న మామిడికాయలు 2 తీసుకున్నాను. మామిడికాయలు బాగా పుల్లగా ఉన్నాయండి. పుల్లగా ఉన్న మామిడికాయలు అయితే మీకు పులిహోర మంచి రుచిగా ఉంటుంది. అలాంటి మామిడికాయలను ఎంచుకోండి. ఇప్పుడు ఈ మామిడికాయల పైన ఉన్న ఈ తొక్కను మొత్తం తీసేసిన తర్వాత వీటిని ఈ విధంగా సన్నగా తురుముకోవాలి. 2 మామిడికాయల్ని ఇదే విధంగా తురుముకొని ముట్టెలను తీసి పక్కన పడేయండి. ఇలా తురుముకున్న మామిడికాయ తురుముని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ప్యాన్ వేడి చేసుకొని దీంట్లో ఒక 4 లేదా 5 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి వేడి చేయండి. ఆయిల్ కాస్త కాగిన తర్వాత దీంట్లో 1 టీ స్పూన్ ఆవాలు, 1 టేబుల్ స్పూన్ మినపప్పు వేసాను. వేసిన బిట్టు కట్ అయిందండి, అందుకని చూపించలేకపోయాను. దీంట్లోనే 1 టేబుల్ స్పూన్ దాకా పచ్చిశనగపప్పు వేసుకోండి. అలాగే 1.5 టీ స్పూన్ జీలకర్ర వేసుకొని ఈ పోపు దినుసులు అన్నింటినీ బాగా వేగనివ్వండి. ఈ పోపు దినుసులు వేగేటప్పుడు దీంట్లో 1/4 టీ స్పూన్ ఇంగువ వేయండి. ఈ ఇంగువ కూడా వేసిన తర్వాత ఒక 6-7 ఎండుమిరపకాయలు, ఒక 5-6 పచ్చిమిర్చి వేసుకొని దీంట్లోనే ఒక 2-3 రెమ్మలు కరివేపాకు కూడా వేసుకొని మొత్తం వేగేటట్టు వేయించుకోండి. ఈ పచ్చిమిరపకాయలు లైట్గా వేగితే సరిపోతుంది. ఇప్పుడు ఈ పచ్చిమిర్చి ఎండుమిర్చి కూడా వేగిన తర్వాత దీంట్లో మనం ముందుగా తురిమి పక్కన పెట్టుకున్న ఈ మామిడికాయ తురుము మొత్తం వేసుకొని ఫ్లేమ్ని సిమ్లో పెట్టుకొని ఇలా కలుపుకుంటూ ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోండి. ఇలా మామిడికాయ తురుముని వేయించుకునేటప్పుడే దీంట్లో మీ రుచికి సరిపడా సాల్ట్ వేసుకోండి. ఫస్ట్ కొద్దిగా వేసుకోండి, సరిపోకపోతే మీరు రైస్లో అయినా కలుపుకోవచ్చు. సాల్ట్ కూడా వేసి ఇలా కలుపుకుంటూ పూర్తిగా ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు వేయించుకోవాలి. ఇప్పుడు చూడండి, ఆయిల్ సపరేట్ అయ్యి మామిడికాయ తురుము అనేది బాగా వేగింది కదా. ఇలా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఈ ప్యాన్ని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు నేను ఆల్రెడీ 1/2 kg రైస్ని ఈ విధంగా పొడి పొడిగా వండి పెట్టుకున్నానండి. నేను తీసుకున్న క్వాంటిటీ మొత్తం 1/2 kg రైస్కి కరెక్ట్గా సరిపోతాయి. ఇప్పుడు ఇలా వండుకున్న రైస్ని ఇలా వెడల్పుగా ఉన్న ఏదైనా ప్లేట్లో వేసుకొని కాస్త పొడి పొడిగా వచ్చేటట్లు చేసుకోండి. ఇప్పుడు ఇలా రైస్ పొడి పొడిగా చేసుకున్న తర్వాత దీంట్లో 1.5 టీ స్పూన్ పసుపు వేసుకుంటున్నాను. దీంట్లోనే మనం ముందుగా ఆవాలు మెంతులు వేయించుకొని దంచి పెట్టుకున్నాం కదా, ఆ ఆవ మెంతు పొడి వేసుకోండి. ఈ ఆవాలు మెంతుల పొడి వేయడం వల్ల మామిడికాయ పులిహోర మంచి రుచిగా ఉంటుందండి. చాలా బాగుంటుంది టేస్ట్. మామూలుగా చేసుకునే దానికంటే కూడా ఇలా ట్రై చేసి చూడండి. మీరు వేడి మీదే కలిపేయాలండి. చల్లారిపోయిన తర్వాత మీరు కలుపుకున్నారంటే టేస్ట్ మారిపోతుంది. రైస్ బాగా వేడిగా ఉన్నప్పుడే ఈ పసుపు ఆవాలు మెంతుల పొడి వేసేసి మొత్తం బాగా కలిసేటట్టు కలుపుకోండి. ఇలా పసుపు విడిగా కలుపుకోవడం వల్ల మీకు బాగా కలిసి టేస్ట్ డిఫరెంట్గా బాగుంటుంది. పోపులో వేసే కంటే ఈ విధంగా కలుపుకోండి. ఇప్పుడు పసుపు ఆవు పొడి మెంతి పొడి బాగా కలిసిపోయిన తర్వాత దీంట్లో మనం ముందుగా వేయించి పక్కన పెట్టుకున్న మామిడికాయ తురుము మొత్తం వేసుకొని బాగా కలిసేటట్టు కలపండి. ఇప్పుడు ఈ విధంగా మామిడికాయ గుజ్జు అనేది బాగా పూర్తిగా కలిసిపోయిన తర్వాత దీంట్లో నేను లాస్ట్గా ఒక 2 గుప్పెళ్ళు వేరుశనగ పప్పును తీసుకొని ఆయిల్లో వేయించుకొని ఆ వేరుశనగ పప్పుని ఆయిల్తో సహా వేసేసుకొని కలుపుకుంటున్నాను. ఈ విధంగా చేయడం వల్ల మీకు ఏమవుతుందంటే ఈ వేరుశనగ పప్పులు బాగా క్రిస్పీగా పంటికి తగులుతూ ఉంటాయి మీరు పులిహోర తినేటప్పుడు. ఇలా కాకుండా మీరు మామిడికాయ గుజ్జు ఉడికించుకున్నాం కదా, అప్పుడే మీరు వేరుశనగ పప్పు వేసి ఉడికించేసుకున్నారంటే మెత్తగా అయిపోతాయండి. మనం తినేటప్పుడు పంటి కింద క్రిస్పీగా తగలవు. అందుకని ఇలా చేసుకోండి, చాలా బాగుంటుంది. దీంట్లో మీకు కావాలి అంటే జీడిపప్పులు కూడా వేయించుకొని వేసుకోవచ్చు. ఉప్పు సరిపోలేదు అంటే ఇంకాస్త ఉప్పు యాడ్ చేసుకొని అంటే పైన చల్లుకొని కలుపుకోండి. అంతే, ఎంతో ఎమ్మీగా పుల్ల పుల్లగా కమ్మగా ఉండే మామిడికాయ పులిహోర రెడీ అయిపోయింది. ఇలా చేసుకున్న పులిహోరని పక్కన పెట్టేసి ఇప్పుడు ఉగాది పచ్చడి చేసుకుందాం. ఉగాది పచ్చడి ఒక్కొక్కరు ఒక్కొక్క ప్రాసెస్లో చేసుకుంటూ ఉంటారండి. అంటే చిన్న చిన్న మార్పులతోటి మేము ఇంట్లో చేసుకునే విధంగా ఈరోజు మీకు చూపిస్తాను. ఈ ఉగాది పచ్చడి చేసుకోవడానికి ముందుగా కావాల్సిన పదార్థాలు చెప్తాను. చింతపండు కొద్దిగా తీసుకొని నీళ్ళల్లో వేసి నానబెట్టుకోండి. మామిడికాయ 1, వేపపూత, ఉప్పు,
పచ్చిమిరపకాయ, బెల్లం. పచ్చిమిరపకాయ బదులు కొంతమంది మిరియాలు వేసుకుంటారు, అవైనా వేసుకోవచ్చు. ఇప్పుడు ఇవన్నీ రెడీ చేసుకొని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు మనం ముందుగా నానబెట్టుకున్న ఈ చింతపండుని బాగా పిసకండి. పిసికిన తర్వాత ఈ చింతపండు రసాన్ని వేరొక బౌల్లోకి ఇలా చేతితోటి వడగట్టేసుకోండి. ఈ పిప్పిని తీసి పక్కన పెట్టేసుకోండి. అలాగే పచ్చిమిరపకాయను కూడా సన్నగా కట్ చేసుకోండి. పచ్చిమిరపకాయకు బదులు మిరియాలు కూడా వేసుకోవచ్చు. అలాగే మామిడికాయను కూడా ఒక ముక్క తీసుకొని ఇలా సన్నగా కట్ చేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు వేప పూతను కూడా తీసుకొని ఇలా సపరేట్ చేసి పెట్టుకోండి. ఓన్లీ పూత వరకే తీసుకోండి. ఇది కొద్దిగా ఒగరు చేదు రెండు ఉంటుంది కాబట్టి మనకి కొద్దిగా వేసుకుంటే సరిపోతుంది. ఇలా లైట్గా కొద్దిగా తీసుకొని సపరేట్ చేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఈ చింతపండు రసం ఉంది కదా, ఈ చింతపండు రసంలో మిగతావన్నీ యాడ్ చేసుకోవాలి. చాలా సింపుల్ అండి ఉగాది పచ్చడి చేయడం. ఇక్కడ నేను పచ్చిమిరపకాయ ముక్కలు వేసాను, బెల్లం వేసుకోండి. కొద్దిగా స్వీట్గా కావాలి అంటే కొద్దిగా ఎక్కువ వేసుకోండి, లేదా మీ రుచికి తగ్గట్టు వేసుకోండి. మామిడికాయ ముక్కలు, వేప పూత, కొద్దిగా ఉప్పు అన్నీ వేసుకొని బాగా కలిపేసుకుంటే ఉగాది పచ్చడి రెడీ. దీంట్లో ఈ మధ్య రకరకాల ఫ్రూట్స్ అన్నీ వేసుకుంటూ ఉన్నారు. ఎవరి ఇష్టాన్ని బట్టి వాళ్ళు చేసుకుంటున్నారండి. మామూలుగా అయితే ఈ విధంగా చేస్తారు. ఇలా రెడీ అయిన ఉగాది పచ్చడిని పక్కన పెట్టేసుకోండి. ఉగాదికి అందరూ ఖచ్చితంగా చేసుకునే రెసిపీ ఏంటంటే బొబ్బట్లు. బొబ్బట్లు ప్రతి ఒక్కరు చేసుకుంటుంటారు కదా. ఈ బొబ్బట్లు మెత్తగా మృదువుగా రావాలంటే ఎలా చేయాలో చూపిస్తాను రండి. ఫస్ట్ ఈ నేతి బొబ్బట్ల కోసం ఇలా పోపు గరిటెలో ఒక 4 టేబుల్ స్పూన్ల దాకా నెయ్యిని వేసుకొని ఆ నెయ్యిని కాస్త వేడి చేయండి. మనకి కరిగితే సరిపోతుందండి, ఎక్కువ కాగాల్సిన అవసరం లేదు. జస్ట్ ఆ నెయ్యిని కరిగించుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు పిండి కలుపుకోవడానికి కాస్త వెడల్పుగా ఉన్న గిన్నెను ఏదైనా తీసుకొని దీంట్లో 2 కప్పులు మైదా వేసుకోండి. మైదా వద్దు అనుకుంటే మైదా ప్లేస్లో మీరు గోధుమ పిండినైనా తీసుకోవచ్చు. దీంట్లోనే ఒక చిటికెడు సాల్ట్ వేసుకొని ఈ సాల్ట్ మైదా పూర్తిగా కలిసిపోయేటట్టు కలపండి. కలిపిన తర్వాత కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని పిండిని కాస్త లూజ్గా కలుపుకోవాలి. మనం చపాతీ పిండిలాగా గట్టిగా కలిపేయకూడదండి. కాస్త లూజ్గా ఉంటే బొబ్బట్లు మీకు సాఫ్ట్గా మెత్తగా వస్తాయి. అలా వచ్చేంత వరకు కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ కలుపుకోండి, ఒకటేసారి పోసుకోకుండా. ఇప్పుడు చూడండి, పిండి ఈ విధంగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత దీంట్లో మనం ముందుగా కరిగించి పక్కన పెట్టుకున్న నెయ్యి ఉంది కదా, ఆ నెయ్యిని పోసేసి లైట్గా కలపండి. మరి ఎక్కువ కలుపుకోవాల్సిన అవసరం లేదు. ఇలా నెయ్యిని కూడా పోసి కలిపి నానబెట్టుకుంటే పిండి మీకు బొబ్బట్లు అలా తుంచితే తునిగిపోతాయండి, అంత బాగా వస్తాయి. ఇప్పుడు ఈ గిన్నెకి మూత పెట్టేసి 1 గంట సేపు పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు పచ్చి శనగపప్పుని ఒక 2 గంటల ముందు నేను ఆల్రెడీ నానబెట్టి పెట్టానండి. ఈ కప్పుతోటి 1½ కప్పు తీసుకున్నాను పచ్చి శనగపప్పు. 2 కప్పులు మైదా తీసుకుంటే 1½ కప్పు పచ్చి శనగపప్పు సరిపోతుందండి కరెక్ట్గా. చూడండి, బాగా నానున్నాయి, తుంచితేనే తునిగిపోతుంది కదా, ఇలా నానాలి. ఇలా నానిన ఈ పచ్చి శనగపప్పుని మరొకసారి శుభ్రంగా కడిగేసి ఇలా కుక్కర్ తీసుకొని కుక్కర్లో వేసుకోండి. ఇలా శనగపప్పు వేసుకున్న తర్వాత దీంట్లో 2 కప్పులు వాటర్ యాడ్ చేసి కుక్కర్కి మూత పెట్టేసి ఈ కుక్కర్ని స్టవ్ పైన పెట్టుకొని ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 3 విజిల్స్ రానివ్వండి. ఇప్పుడు 3 విజిల్స్ వచ్చి ప్రెషర్ మొత్తం పోయిన తర్వాత మూత తీసి చూస్తే పప్పు బాగా ఉడుకుంటుంది. ఇలా ఉడికిన తర్వాత ఇలా స్ట్రైనర్ తీసుకుని దీంట్లోకి వడగట్టేసుకోండి. వాటర్ మొత్తం కిందికి వచ్చేస్తాయి. ఇప్పుడు ఇలా స్ట్రైనర్లో వేసుకున్న ఈ పప్పుని కాస్త ఆరనివ్వండి. ఆరిన తర్వాత మిక్సీకి వేసుకోవాలి. ఈ పప్పు ఉడికించుకున్న తర్వాత మనకి నీళ్ళు వచ్చాయి కదా, ఆ నీళ్ళని పప్పుచారు చేసుకునేటప్పుడు పప్పుచారులు అయినా వేసుకోండి, లేదా రసం చేసుకున్నప్పుడు రసంలో అయినా వేసుకోండి. వేస్ట్గా పడేయమాకండి. ఇప్పుడు ఈ పప్పు కాస్త ఆరిన తర్వాత ఇలా మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లో వేసుకొని మరీ మెత్తటి పేస్ట్ లాగా కాకుండా కాస్త ఈ శనగపప్పు అక్కడక్కడ మనకి పలుకులుగా తగిలేటట్టు మిక్సీకి వేసుకోవాలి. నేను 2 సార్లుగా మిక్సీకి వేసుకుంటున్నానండి, ఒకటేసారి వేస్తే మరీ ముద్దలాగా అయిపోతుందని. ఇలా ఒకసారి వేసుకొని దీన్ని ఏదైనా కాస్త వెడల్పుగా ఉన్న ప్యాన్లో వేసుకున్నాను. ఇప్పుడు రెండోసారి మళ్ళీ వేసుకుంటున్నాను. ఈ రెండోసారి వేసుకున్నది కూడా ఇదే ప్యాన్లో వేసేసుకుంటున్నాను. ఇప్పుడు మళ్ళీ ఇదే ప్యాన్లో 1½ కప్పు బెల్లం వేసుకోండి. మనం 1½ కప్పు శనగపప్పు తీసుకుంటే 1½ కప్పు బెల్లం కరెక్ట్గా సరిపోతుందండి. లేదు మీకు కాస్త స్వీట్ ఎక్కువ కావాలి అనుకుంటే కొద్దిగా వేసుకోవచ్చు. దీంట్లోనే 1/2 టీ స్పూన్ దాకా యాలకుల పొడి కూడా వేసుకొని ఇప్పుడు ఈ ప్యాన్ని స్టవ్ పైన పెట్టుకొని ఫ్లేమ్ని సిమ్లో పెట్టుకొని కంటిన్యూస్గా కలుపుతూ ఉండండి. ఇలా కలుపుతూ ఉన్నారనుకోండి మీకు ఫస్ట్ బెల్లం అంతా కరిగిపోయి కాస్త లూజ్గా అవుతుంది, తర్వాత గట్టి పడుతూ వస్తుంది. ఫ్లేమ్ని మటుకు సిమ్లోనే పెట్టుకోండి, లేకపోతే అడుగున మాడినట్లు వచ్చేస్తుంది. ఇప్పుడు చూడండి, ఒక 10 నిమిషాలు సిమ్లోనే కలుపుతూ ఉంటే మీకు ఈ విధంగా కాస్త గట్టిగా అవుతుంది. ఇలా వచ్చిన తర్వాత దీంట్లో 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసి మొత్తం బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేసి దీన్ని మొత్తాన్ని ఇలా ప్యాన్కి చుట్టుపక్కల వచ్చేటట్లు ఈ విధంగా స్ప్రెడ్ చేయండి. ఇలా చేయడం వల్ల మీకు తొందరగా ఆరిపోతుందండి, అందుకని ఈ విధంగా చేసుకోండి. ఇలా చేసిన తర్వాత లైట్గా ఆరనివ్వండి. వేడి మీదే మనం ముద్దలు చేసుకోలేం కాబట్టి లైట్గా ఆరిన తర్వాత ముద్దలు చేద్దాం.
ఇప్పుడు కాస్త ఆరిన తర్వాత ఈ విధంగా గరిటెతోటి తీసేసుకొని మొత్తం ఒక దగ్గరకు వచ్చేటట్టు చేసుకోండి. ఇలా చేసుకున్న తర్వాత దీన్ని కొద్దిగా తీసుకొని ఇలా ఉండల్లాగా చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇలా అన్ని ఉండల్లాగా చేసి పెట్టుకున్నారనుకోండి మీకు బొబ్బట్లు చేసుకోవడం చాలా ఈజీగా ఉంటుంది, ఎక్కువ టైం పట్టదు. నాకు ఇక్కడ శనగపిండి ముద్దలు 13 వచ్చాయండి, అంటే 13 బొబ్బట్ల దాకా అయ్యాయి. ఇప్పుడు వీటిని పక్కన పెట్టేసుకొని ఈ పిండి కూడా మనకి బాగా నానుంటుంది, మైదా పిండి కూడా. ఇప్పుడు ఇలా ఒక సిల్వర్ పేపర్ తీసుకున్నాను నేను. మీ దగ్గర సిల్వర్ పేపర్ లేకపోతే మామూలుగా ప్లాస్టిక్ కవర్లు ఉంటాయి కదా, వాటిలనైనా యూస్ చేసుకోవచ్చు, లేదు అంటే బటర్ పేపర్ అయినా వాడుకోవచ్చు. మీ ఇష్టం, మీకు ఏది అవైలబుల్లో ఉంటే అది తీసుకోండి. నేనైతే సిల్వర్ పేపర్ తీసుకొని దీనిపైన కొద్దిగా నెయ్యిని అప్లై చేసి కొద్దిగా పిండిని వేసుకుంటున్నాను. పూర్ణం అంటే మనం శనగపిండి ఉండలు ఉన్నాయి కదా, ఆ ఉండల కంటే కూడా మైదా పిండి కొద్దిగా తక్కువ తీసుకోవాలండి, అప్పుడే మీకు మైదా పిండి ఎక్కువ లేకుండా ఉంటుంది. ఈ మైదా పిండిని కొద్దిగా వెడల్పుగా చేసుకొని దీని మధ్యలో పప్పు ముద్దను పెట్టుకొని ఈ విధంగా క్లోజ్ చేసుకొని కొద్దిగా లైట్గా ప్రెస్ చేయండి. ప్రెస్ చేసిన తర్వాత ఇలాంటి ప్లాస్టిక్ కవర్ ఏదైనా ఉంటే దీనిపైన పెట్టుకొని ఈ విధంగా ఒత్తుకుంటూ ఉన్నారంటే చక్కగా మీకు ఈజీగా వచ్చేస్తుంది బొబ్బట్టు. చూస్తున్నారు కదా, చాలా ఈజీ చేసుకోవడం. మరి ఎక్కువ గట్టిగా ప్రెస్ చేయమాకండి, జస్ట్ లైట్గా ప్రెస్ చేస్తేనే మీకు ఈజీగా స్ప్రెడ్ అయిపోతుంది. ఇలా చేసుకున్న తర్వాత ఈ పైన ఉన్న కవర్ని తీసేసేయండి, ఈజీగా వచ్చేస్తుంది మీకు. ఇప్పుడు పెనం వేడి చేసుకొని ఇలా పెనం పైన వేసుకొని నిదానంగా ఈ సిల్వర్ పేపర్ని తీసేసేయండి, వచ్చేస్తుంది. దీనిపైన కావాలంటే కొద్దిగా నెయ్యి వేసుకొని కాల్చుకోవచ్చు, లేదు ఆల్రెడీ మనం నెయ్యి అన్నీ వేసుకున్నాం కాబట్టి పిండిలో సరిపోతుంది, మీ ఇష్టం. ఇంకా ఎక్స్ట్రా నెయ్యి కావాలన్నా వేసుకోవచ్చు. ఇలా ఒక సైడ్ కాలిన తర్వాత రెండో వైపుకు తిప్పుకొని రెండో వైపు కూడా కాల్చుకోండి. ఇలా రెండో వైపు కూడా తిప్పుకున్న తర్వాత కొద్దిగా నెయ్యిని రాసుకొని కాల్చుకోండి. ఇలా రెండు వైపులు బాగా కాలిన తర్వాత తీసేసుకొని పక్కన పెట్టుకోండి. మీకు ఇంకొక బొబ్బట్టు ఎలా చేసుకోవాలో చేసి చూపిస్తాను చూడండి. సేమ్ ఇందాకట్లాగే సిల్వర్ పేపర్ పైన మళ్ళీ నెయ్యిని అప్లై చేసుకొని మైదా పిండిని కొద్దిగా వేసుకొని దీంట్లో ఈ పూర్ణాన్ని పెట్టుకొని ఇలా క్లోజ్ చేసుకొని కాస్త వెడల్పుగా ఒత్తేసుకొని దీనిపైన ప్లాస్టిక్ కవర్ని పెట్టుకొని ఈ విధంగా ప్రెస్ చేసుకోండి, అంతే. వీటిల్ని పల్చగా కూడా చేసుకుంటారండి. మరి ఎక్కువ పల్చగా చేసేసినా కానీ ఒక 2 రోజులు ఆగేటప్పటికే కాస్త గట్టిగా అనిపిస్తాయండి. అందుకని ఈ విధంగా చేసుకున్నారనుకోండి మీకు చాలా మెత్తగా నోట్లో పెట్టుకుంటే కరిగిపోతాయి, అంత మెత్తగా వస్తాయి. మనకి పప్పు కూడా కొద్దిగా ఎక్కువ ఉంటుంది కాబట్టి తినేటప్పుడు కూడా చాలా రుచిగా ఉంటాయి. మీకు పల్చగా కావాలి అన్నా పల్చగా అయినా ఒత్తుకొని చేసుకోవచ్చు. నేనైతే ఈ విధంగా చేసి చూపిస్తున్నాను. ఈ బొబ్బట్లలో సోంపు కూడా వేసుకుంటారండి, అరుగుదలకి మంచిదని. సోంపు కావాలంటే మనం పప్పు ఉడకబెట్టుకొని బెల్లంతో పాటు కరిగించుకుంటాం కదా, అప్పుడు 1 టీ స్పూన్ సోంపుని పొడి చేసి వేసుకొని కలుపుకోండి. నేనైతే సోంపు వేయలేదు. ఇదే విధంగా మిగతా బొబ్బట్లన్నీ కాల్చుకోండి. ఇలా కాల్చుకున్న బొబ్బట్లు మీకు స్టోర్ చేసి పెట్టుకున్నారంటే బాగా ఆరిన తర్వాత ఒక 5-6 రోజుల వరకు ఉంటాయి. ఇంకా ఎక్కువ రోజులు ఉండాలంటే ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. చూడండి, పట్టుకొని చూస్తేనే మీకు అర్థమవుతుంది కదా ఎంత మెత్తగా వచ్చాయి అని. నోట్లో పెట్టుకుంటే కరిగిపోతాయండి, అంత సాఫ్ట్గా ఉంటాయి. ఈ ప్రాసెస్లో ఈ ఉగాదికి మీరు బొబ్బట్లు చేసుకొని తిని చూడండి ఎంత బాగా వస్తాయో. నేను తుంచి చూపిస్తున్నాను చూడండి ఒకటి. చాలా రుచిగా చాలా మెత్తగా ఉంటాయి, తప్పకుండా ట్రై చేయండి. ఇలా చేసుకున్న బొబ్బట్లని పక్కన పెట్టేసి లాస్ట్గా పూర్ణం బూరెలు ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ఉగాదికి కొంతమంది బొబ్బట్లు చేసుకుంటారు, కొంతమంది పూర్ణం బూరెలు చేసుకుంటారు. వీటిలో మీకు నచ్చినవి చేసుకోండి. ఎలా చేయాలో చూడండి. ఫస్ట్ నేను ఇక్కడ ఒక గిన్నె తీసుకుని దీంట్లో 1 కప్పు మినపప్పుకి 1.5 కప్పు బియ్యం పోసుకుంటున్నానండి. ఈ బియ్యం కూడా నేను ఇడ్లీ రైస్ అని మార్కెట్లో దొరుకుతూ ఉంటాయి కదా, అవి వాడుతున్నాను, లేదా రేషన్ బియ్యం అయినా వాడుకోండి. మీరు ఇంట్లో వాడే జీలకర్ర మసూర, సోనా మసూర ఇలాంటి రైస్ వాడడం వల్ల గట్టిగా వస్తాయండి బూరెలు అనేవి. కొంతమంది 1 కప్పు మినపప్పుకి 1 కప్పు బియ్యమే వేసుకుంటారండి, మీకు అలా కావాలన్నా చేసుకోవచ్చు. ఇప్పుడు వీటిలో తగినంత నీళ్లు పోసుకొని శుభ్రంగా 2-3 సార్లు కడిగేసిన తర్వాత మళ్ళీ తగినన్ని నీళ్లు పోసుకొని ఈ గిన్నెకి మూత పెట్టేసి 4 లేదా 5 గంటలు బాగా నాననివ్వండి. ఇప్పుడు నేను ఒక 5 గంటలు నానబెట్టానండి. నానిన తర్వాత ఇలా బాగా మినపప్పు బియ్యం బాగా నానుంటాయి. ఇలా నానిన మినపప్పు బియ్యాన్ని మరొకసారి శుభ్రంగా కడిగేసి ఇలా మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా రుబ్బుకోవాలి. నేను 2 సార్లుగా రుబ్బుతున్నానండి. మీ దగ్గర గ్రైండర్ ఉన్నట్లయితే గ్రైండర్లో ఒకటేసారి వేసుకొని రుబ్బుకోండి. దీంట్లోనే కొద్దిగా నీళ్ళు యాడ్ చేస్తున్నాను. నీళ్ళు ఎక్కువ పోసుకొని రుబ్బుకోకూడదు, ఎందుకంటే మనకి కాస్త గట్టిగానే ఉండాలి ఈ పిండి అనేది, మరీ పల్చగా అవ్వకూడదు. అందుకని కొద్దిగా వాటర్ యాడ్ చేసి మెత్తగా వచ్చేటట్టు రుబ్బండి. చూసారా, ఈ విధంగా మెత్తగా రుబ్బుకొని
పక్కన పెట్టేసుకోండి. ఈ రెండో వాయి కూడా నేను రుబ్బేసుకుంటున్నానండి. ఆ రుబ్బుకున్న దాన్ని కూడా ఈ బౌల్లో వేసుకుంటున్నాను. నేను ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. బ్యాటర్ అనేది ఇలా ఉండాలి. మరి పల్చగా అయినా కానీ మీకు పూర్ణాలు సరిగా రావు. ఇప్పుడు ఈ బౌల్కి మూత పెట్టేసి ఒక 3 గంటలన్నా పక్కన పెట్టేయండి. మనకి పిండి అనేది కొద్దిగా పులవాలండి. మనం వేసుకున్న వెంటనే మీరు పూర్ణాలు వేసేసుకున్నారనుకోండి, టేస్ట్ అంత బాగుండవు. లైట్గా పులిస్తే ఆ టేస్ట్ వేరే ఉంటుంది. అందుకని ఒక 3 గంటలన్నా పక్కన పెట్టేసేయండి ఈ పిండిని. ఇప్పుడు ఆ పిండి పులిసేలోపు మనం పూర్ణానికి సంబంధించిన ప్రాసెస్ అంతా చేసేసుకుందామండి. దానికోసంగా ఇలా ఒక బౌల్ తీసుకొని దీంట్లో 1 కప్పు శనగపప్పు వేసుకున్నాను. ఈ శనగపప్పులో తగినన్ని నీళ్లు పోసి శుభ్రంగా 2-3 సార్లు కడగండి. కడిగిన తర్వాత మళ్ళీ నీళ్లు పోసి 1 గంట పాటు నాననివ్వండి. శనగపప్పు తొందరగానే నానిపోతాయి. 1 గంట పక్కన పెట్టేసి బాగా నాననివ్వాలి. ఇప్పుడు చూడండి, శనగపప్పు బాగా నానిపోయి ఉన్నాయి కదా, ఈ విధంగా బాగా నానాలి. ఇలా నానిన శనగపప్పుని మరొకసారి శుభ్రంగా కడిగి కుక్కర్లోకి తీసుకోండి. 1 కప్పు శనగపప్పుకి 2 కప్పులు నీళ్లు పోసి కుక్కర్కి మూత పెట్టి హై ఫ్లేమ్లో ఒక 3 విజిల్స్ రానివ్వండి. ఇప్పుడు 3 విజిల్స్ వచ్చి ప్రెషర్ మొత్తం పోయిన తర్వాత ఈ విధంగా మెత్తగా ఉడుకుంటుంది. ఇలా ఉడికిన ఈ శనగపప్పుని ఇలా వడగట్టేసుకోండి. నీళ్ళన్నీ కిందికి వచ్చేస్తాయి. ఇలా వడగట్టేసి బాగా ఆరనివ్వాలి. ఆరిన తర్వాత మనం మిక్సీకి వేసుకోవాలి. మనకి నీళ్లు మిగిలాయి కదా ఈ కింద, ఈ నీళ్ళని మీరు చారులో కానీ లేదా పప్పు చారు చేసుకున్నప్పుడు వాటిల్లో యూజ్ చేసుకోండి. ఇప్పుడు ఇలా ఆరిన ఈ శనగపప్పుని ఇలా చిన్న మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లో కొంచెం కొంచెం వేసుకొని మిక్సీకి వేసుకోండి. చిన్న మిక్సీ జార్లో అయితే మీకు మెత్తగా మెదుగుతుందండి, అందుకని చెప్తున్నాను. చూసారా, ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఈ పిండి ముద్ద మొత్తాన్ని ఒక వెడల్పాటి ప్యాన్లో వేసుకొని పక్కన పెట్టుకోండి. సేమ్ ఇదే విధంగా మిగిలిన శనగపప్పు మొత్తాన్ని గ్రైండ్ చేసుకొని ఇలా ప్యాన్లో వేసుకోండి. ఇప్పుడు ఈ ప్యాన్ని పక్కన పెట్టేసి బెల్లాన్ని కరిగించుకుందాం. బెల్లంలో ఏమన్నా నలకలు అలాంటివి ఉంటే మనకి వడగట్టేస్తే వచ్చేస్తాయండి, అందుకని బెల్లాన్ని కరిగిస్తున్నాను. 1 కప్పు శనగపప్పుకి 1 కప్పు బెల్లం వేసుకోండి, సరిపోతుంది కరెక్ట్గా స్వీట్ అనేది. దీంట్లోనే బెల్లం తడిచేంత వరకు నీళ్లు పోసి ఫ్లేమ్ని సిమ్లో పెట్టి బెల్లాన్ని పూర్తిగా కరగనివ్వండి. జస్ట్ మనకి బెల్లం కరిగితే సరిపోతుంది, పాకం రావాల్సిన అవసరం లేదు. ఇప్పుడు చూడండి, బెల్లం పూర్తిగా కరిగిపోయింది కదా. ఇలా కరిగిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఈ బెల్లం నీళ్ళు మొత్తాన్ని ఇదే ప్యాన్లోకి వడగట్టేసుకోండి. ఇలా వడగట్టేసుకున్న తర్వాత ఈ ప్యాన్ని డైరెక్ట్గా స్టవ్ పైన పెట్టుకొని ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఇలా కలుపుతూ ఉన్నారనుకోండి, మీకు మొత్తం బాగా కలిసి ఒక 10 నిమిషాలకి ఒక ముద్దలాగా తయారవుతుందండి. అలా వచ్చేంత వరకు ఇలా కంటిన్యూస్గా కలుపుతూ ఉండండి. ఇప్పుడు చూడండి, కొద్దిసేపటికి ఇలా ముద్దలాగా అవుతుంది. ఇలా వచ్చిన తర్వాత దీంట్లో ఒక 1/2 టీ స్పూన్ యాలకుల పొడి వేస్తున్నాను. 1.5 టేబుల్ స్పూన్ లేదా ఒక 2 టేబుల్ స్పూన్ల దాకా నెయ్యి వేసుకోండి. నెయ్యి వేసుకోవడం వల్ల పూర్ణము మంచి టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు యాలకుల పొడి నెయ్యి కూడా వేసి మొత్తం బాగా కలిసేటట్టు కలిపేసిన తర్వాత ఒకసారి చూసుకోండి. నేను ఇక్కడ చూపిస్తున్నాను చూడండి, చేత్తో కొద్దిగా పిండిని తీసుకొని చూస్తే మీకు ఉండలాగా రావాలి. ఇలా వచ్చిందే అంటే పూర్ణం కరెక్ట్గా ఉన్నట్లండి. ఇలా వచ్చేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఈ పూర్ణం పిండి మొత్తాన్ని ఈ ప్యాన్కి మొత్తం స్ప్రెడ్ అయ్యేలాగా ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్లు చేయండి. ఇలా చేయడం వల్ల మీకు తొందరగా ఆరిపోతుంది. ఆరిన తర్వాత మనం బాల్స్ లాగా చేసుకుందాం. ఇప్పుడు ఈ పూర్ణం పిండి బాగా ఆరిపోయిందండి. ఆరిపోయిన తర్వాత ఈ విధంగా మొత్తం తీసేసుకొని ఒక ముద్దలాగా చేసుకొని కొద్దిగా పిండిని తీసుకొని ఇలా చిన్న చిన్న ఉండల్లాగా చేసి పెట్టుకోండి. నేను ఈ పూర్ణాలు కొద్దిగా పెద్ద సైజులోనే చేసుకుంటున్నానండి. కొంతమంది చిన్న చిన్నగా ఇష్టపడతారు, మీకు అలా కావాలన్నా చేసుకోవచ్చు. అన్నీ సేమ్ ఇదే విధంగా చేసి పెట్టుకోండి. ఈలోపు పిండి కాస్త పులుసు ఉంటుందండి. ఇప్పుడు ఈ పిండిలో ఒక 1/2 టీ స్పూన్ సాల్ట్, ఒక 2 టీ స్పూన్ల దాకా చక్కెర వేస్తున్నాను. ఈ చక్కెర సాల్ట్ వేయడం వల్ల మనకి పూర్ణం పైన ఆ లేయర్ అనేది చప్పగా లేకుండా ఉంటుంది. అలాగే పూర్ణాలు కూడా తెల్లగా లేకుండా కాస్త ఎర్రగా వస్తాయండి ఆయిల్లో వేయించినప్పుడు. దీంట్లోనే ఒక్క చిటికెడు వంట సోడా వేశాను. ఇప్పుడు ఇవన్నీ వేసుకున్న తర్వాత మొత్తం బాగా కలిసేటట్టు కలిపేసేయండి. కొంతమంది మార్కెట్లో దొరికే దోశ పిండిని తీసుకొచ్చి కూడా ఇన్స్టెంట్గా పూర్ణాలు వేసేసుకుంటారండి. అవి మనం తినడానికైతే వేసుకోవచ్చు, కానీ మనం అమ్మవారికి చేసి పెడుతున్నాం కాబట్టి మన చేతులతో మనం చేసి పెడితేనే బాగుంటుంది. పిండి అనేది మీకు ఈ విధంగా ఉండాలండి, మరీ లూజ్గా ఉండకూడదు. ఇప్పుడు ఇలా ఒక్కొక్క పూర్ణాన్ని ఇలా పిండిలో వేసుకొని మీరు స్పూన్తో అయినా వేసుకోవచ్చు ఆయిల్లో, లేదా చేత్తో అయినా వేసుకోవచ్చు అండి. చేత్తో వేయడం ఇబ్బందిగా ఉంది అనేవాళ్ళు స్పూన్ తోటి ఈ విధంగా ఆయిల్లో వదిలేయచ్చు, లేదు అంటే చేత్తో వేసేసుకోవచ్చు. చేత్తో అయితే నేను ఇక్కడ చూపిస్తున్నాను కదా, ఈ విధంగా పిండిలో ముంచి ఇలా నిదానంగా తీసి ఆయిల్లో వేసేస్తే సరిపోతుంది. ఇప్పుడు ఈ పిండిని పక్కన పెట్టేసి ఎలా వేసుకోవాలో చూపిస్తాను.
ఇలా డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకొని కొద్దిగా పిండిని వేసి చూడండి. వేసిన వెంటనే ఇలా పైకి వచ్చింది కదా, ఆయిల్ బాగా కాగినట్టు ఇలా వస్తే ఇప్పుడు ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని పూర్ణాలని ఈ విధంగా ఆయిల్లో వేసేసుకోండి. ఫస్ట్ టైం చేసే వాళ్ళకి కొద్దిగా కష్టంగా అనిపిస్తుందండి, సరిగా రావు. కానీ కొద్దిగా ప్రాక్టీస్ చేస్తూ ఉంటే ఎవరైనా ఈజీగా చేయొచ్చు పూర్ణాలు. ఇలా వేసిన వెంటనే తిప్పేయకండి, అంటుకొని ఉంటాయి. 1 నిమిషం ఆగి ఇలా అన్ని వైపులు తిప్పుకుంటూ వేయించుకుంటే బాగా వేగుతాయి. మీడియం ఫ్లేమ్లోనే వేయించుకోండి. ఈ రంగులోకి వచ్చేంత వరకు వేయించుకుంటే సరిపోతుంది. ఇలా వేగిన తర్వాత వీటిలన్నింటినీ ఆయిల్లో నుంచి తీసేసేయండి. చూడండి, పూర్ణం కూడా మనకి బయటికి రాకుండా ఎంత పర్ఫెక్ట్గా వచ్చాయో. ఇప్పుడు వీటిని వేరొక ప్లేట్లోకి తీసుకొని స్పూన్తో ఎలా వేసుకోవచ్చో చూపిస్తాను చూడండి. చాలా మందికి చేత్తో వేయడానికి భయపడుతూ ఉంటారు, ఆయిల్ పైన పడుతుందని. అలాంటి వాళ్ళు ఇలా స్పూన్తో వేసుకోండి, ఈజీగా అయిపోతుంది. ఇలా నిదానంగా వదిలేయండి ఆయిల్లో స్పూన్తో తీసుకొని. అలాగే ఆయిల్ పూర్ణం మునిగేంత వరకు తీసుకోండి. తక్కువ ఆయిల్ తీసుకుంటే పూర్ణాలు సరిగా రావు. సేమ్ ఇదే విధంగా మిగతావన్నీ వేయించుకోండి. చూడండి, మీకు ఎక్కడైనా సరే ఆయిల్లో పూర్ణం విడిపోకుండా ఎంత పర్ఫెక్ట్గా వచ్చాయో. కొద్దిగా ప్రాక్టీస్ చేస్తే ఎవరికైనా చాలా ఈజీగా వచ్చేస్తాయండి. ఫస్ట్ టైం చేసే వాళ్ళైతే ఎక్కువ క్వాంటిటీలో చేసుకోకుండా కొద్ది క్వాంటిటీలో చేసుకోండి. నేను చెప్పిన చిన్న చిన్న టిప్స్ ఫాలో అవుతూ చేయండి, పర్ఫెక్ట్గా వస్తాయి మీకు కూడా. పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా. మరి చూసారు కదండి, ఉగాది పండగకి అందరూ ఇంట్లో చేసుకునేటటువంటి 4 రకాల ప్రసాదాలని. ఈ ప్రసాదాలు మీరు ఫస్ట్ టైం చేస్తున్నట్లయితే ఈ విధంగా ట్రై చేసి చూడండి, బాగా వస్తాయి. మరి ఈ వీడియో మీకు నచ్చింది అనిపిస్తే మన షెఫ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.